మా ఇంట్లో వాళ్ళు బలంగా ఉండాలనైతే మిల్క్ షేక్ జేసిన మంచిగా. ఆ జీడిపప్పు, బాదం ఇవన్నీ నానబెట్టి, ఆళ్ళకేమో పాల మిల్క్ షేక్ అన్నట్టు. ఇగ నేనంటారా తాగినా నడుస్తది, తాగకపోయినా నడుస్తది. నాకేమో నీళ్ళే అన్నట్టు. ఇగ నీళ్ళు కలుపుకున్నా గూడా మంచిగానే ఉంది. ఇగ నిన్నటి కూడా ఫ్రిడ్జ్‌లో ఉంటే తీసి అయితే పప్పు వండినా. ఇగ మొన్న వినాయక చవితి రోజు కొబ్బరికాయ కొట్టినా గదా! ఇగ ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇగ 4 రోజుల తర్వాత ఇగో గిట్ల రవ్వ లడ్డూలయితే జేసినా. హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పిల్లలకి మిల్క్ షేక్ అలవాటు చేయడానికైతే ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్‌ని అన్నిటిని ముందు రోజు నైటే నానబెట్టుకుంటున్నాను. ఒక 5, 6 వాల్‌నట్స్ ఉంటాయి కదా! అవి, తర్వాత బాదం, కొంచెం జీడిపప్పు, ఒక అంజీరు, తర్వాత అవి పచ్చి డేట్స్ ఉంటాయి కదండీ! ఇప్పుడు మార్కెట్‌లో మస్తు దొరుకుతున్నాయి. అవి అయితే ఒక 4, 5 నానబెట్టుకున్న. కిస్మిస్‌లు కూడా ఏసుకొని ఫస్ట్ అయితే మంచిగా కడుక్కున్న. ఆ తర్వాత నీళ్ళు పోసి మనం వీటిని నైట్ అంతా మంచిగా నాననియ్యాలి. ఇక నైట్ మంచిగా నానిన తర్వాత తెల్లారి మీకు చూపిస్తున్నా. చూస్తుండ్రు కదా ఎంత మంచిగా నానినాయో. ఇప్పుడు వీటినైతే మిక్సీకేసుకోవాలి. ఇక నేను పొద్దుగాల హడావిడిగా లేచి అయితే ఈరోజు కొంచెం లేట్‌గా లేచిన. కిచెన్‌లోకొచ్చిన రాంగానే ఇక ఫస్ట్ అయితే మిక్సీ తీసుకొని ఆ మిక్సీలో ఈ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఏసుకున్న. వీటిని మనం మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. కొంచెం కూడా బరకగా ఉంటే పిల్లలకు గానీ, మనకు గానీ మింగుడు పడదు. అందుకే నేనైతే ఒక 2 సార్లు చెక్ చేసుకున్నాను. ఇక చెక్ చేసుకున్న తర్వాత మంచిగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇక తీస్తున్నా. నేను ఫస్టే దీంట్లో కొన్ని పాలు గానీ, తేనె గానీ ఏసుకోలేదు. ఎందుకో గూడా నేను చెప్తాను. ఇక చూస్తుండ్రా మొత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకున్నా. మా సార్‌కి, మా విష్యుకైతే చెరొక్క గ్లాస్ తీసుకున్నా. మా సార్‌కి కొంచెం గ్లాసులేసిన. ఈ కప్పులో వచ్చేసేమో మా విష్యుకు. ఇక ఇందాక పాలు వేడి చేసుకున్నా. మనం మిల్క్ షేక్‌లో కొంచెం నార్మల్‌గా గోరెచ్చగా ఉంటాయిగా ఆ పాలు ఏసుకుంటే సరిపోతది. మరీ వేడిగా ఉండాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడే లేసాను కాబట్టి నేను ఏసుకున్న పాలు కొంచెం వేడిగా ఉంది. ఇక మా సార్‌కి, మా విష్యుకి కొన్ని కప్పులేసి అయితే పాలు కలిపి ఆ తర్వాత తేనె కూడా ఏసిన. మనం కావాలంటే మనం మిక్సీ పట్టేటప్పుడే కొంచెం తేనె ఏసుకోవచ్చు. మా సార్ ఏంటంటే తేనె కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అయితే తనకు సరిపోతది. ఇక పాప గదా! ఆమెకొక 2 టేబుల్ స్పూన్ అయితే వేసిన. ఆళ్ళిద్దరికైతే మిల్క్ షేక్ ఇచ్చిన. నేను మిల్క్ షేక్ తీసుకొచ్చేలోపే మా సారు, మా ఆయన బిడ్డ ఇద్దరు కలిసి డ్రామా మొదలుపెట్టిండ్రు. నేను ఆయనకు గూడా ఒక గ్లాస్ ఇచ్చిన. దాన్ని గూడా కప్‌లో తీసుకొచ్చిన గదా! మా సారేమో తాగు, తాగు అని జెప్పేసి సగం ఆయన తాగి, సగం ఆయన బిడ్డకు తాపుతుండు. ఇక విషు పొద్దుగాల లేచింది. ఆమెకి ఇయాల ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ కోసం అయితే ప్రిపేర్ అయితుంది. ఆడ రాసుకుంటుంది. స్నానం చేయించిన. స్నానం చేసిన తర్వాత మళ్ళా రెడీ అయితే ఇక పిల్లలతోని ఎట్లుంటది. పక్కనే స్కూల్ గదా! ఇక రెడీ చేయంగానే చాలు టైం అయిందా, కాలేదా అని చూడకుండా మమ్మీ పోదాం పా, పోదాం పా అని చెప్పేసి అంటూ ఉంటది. ఇక అందుకే రెడీ చేయలే. వాళ్ళిద్దరు ఇక జ్యూస్ తాగిన తర్వాత అదే అండి మిల్క్ షేక్ తాగిన తర్వాత ఇక నా కోసం కూడా నేను ఏదో ఒకటి తాగి నా కడుపు నింపుకోవాలి గదా! మళ్ళీ ఇక కిచెన్‌లోకొచ్చిన. నేను పాలు తాగను. ఎందుకో నాకు తెలీదు. చాయ్ తాగుతా, పెరుగు తింటా, మజ్జిగ తింటా. పాలతోని చేసిన స్వీట్లు కూడా తింటా గానీ పాలు తాగను. చిన్నప్పటి నుంచి అంతే. ఇక పాలు తాగకపోతే మళ్ళీ మిల్క్ షేక్ ఎట్లయితది మళ్ళా వాళ్ళందరికి బలం వస్తే నాకు బలం తక్కువ ఉంటది కదా! రేపటినాడు మా ఆయనతోని గొడవ పడాలి కదా నేను. అందుకే ఇక నీళ్ళు కలుపుకొని అయితే తాగిన. తాగిన తర్వాత మా విషయం రెడీ చేసి తనకి ఈరోజు ఎగ్జామ్ ఉంది. తననైతే స్కూల్ దగ్గర వదిలేసి వచ్చిన. ఈరోజు మా కన్నయ్యకైతే ఎగ్జామ్ లేదు. ఒకరోజు ఈమెకి ఎగ్జామ్ ఉంది. ఒకరోజేమో ఆయనకి ఎగ్జామ్ ఉంది. ఇద్దరికైతే ఒకటేసారి లేదు. ఇక లోపలికొచ్చి ఒక 2 టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కోసిన. నిన్న దొండకాయ కూర వండినా కదా! మా సారు ఈసారి కూడా చెప్పకుండా బాగన్పూర్‌కి పోయిండు. ఇక ఆయన కోసం వండిన కూర అట్లనే మిగిలింది. ఇక దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని సలి కూర ఎందుకు తినాలి, ఇక పప్పేసి వండుతా అని చెప్పేసి ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు ఇయన్నీ కోసి ఆరబెట్టిన. తర్వాత కడాయి పెట్టుకొని ఒక 2 చెంచాలంత నూనె ఏసుకున్న. నూనె వేడి కాగానే గిత్తత జీలకర్ర, ఆ తర్వాత వెల్లిపాయలు ఉంటాయి కదా! వెల్లిపాయలు ఏసుకుంటే పప్పుకి మంచి టేస్ట్ ఉంటుంది. అందుకే వెల్లిపాయలు ఏసుకున్న. 4, 5 వట్టిమిర్చి కూడా ఏసుకున్న. అవి 4 ఉన్నాయి. కాకపోతే నేను 5 అని చెప్పిన. ఇక అదంతా పోపు మంచిగా ఫ్రై అయినంక ఒకటేసారి టమాటా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇయన్నీ ఏసి ఇక ఒకసారి గంటె పెట్టి అటు ఇటు తిప్పి పైనుంచి ప్లేట్ పెట్టి నీళ్ళు కూడా పోసిన. ఇక ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళా మూత తీస్తా చూస్తుండగా టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే మంచిగా ఉడికిపోయినాయి. మళ్ళీ ఒకసారి గంట పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటున్నా. ఇక ఫ్రిడ్జ్‌లోకించి బయటికి తీసిన దొండకాయ కూర ఉండగా ఆ దొండకాయ కూర అయితే వేసుకుంటున్నా. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని సలికూర తింటున్నాం అనే ఫీలింగ్ లేకుండా ఇట్లా ఏ కూరలనైనా సరే మిగిలిపోతే
దాంట్లో పప్పు వేసుకొని వండితే టేస్ట్ బాగుంటుంది. ఇంకా మనం మంచిగా కూర తిన్నట్టు కూడా ఉంటుంది. చలికూర తిన్నాం అనే ఫీలింగ్ కూడా ఉండదు. అందుకే నేనైతే మా ఇంట్లో ఎక్కువ మొత్తంలో కూర మిగిలితే నేను ఇట్లనే పప్పు వండుతా. ఇందాక దొండకాయ వేసుకున్నాను కదా, దొండకాయ ఆల్రెడీ నిన్ననే ఉడికిపోయినాయి కూరలనే. ఇప్పుడు దాన్ని సపరేట్గా ఉడికించాల్సిన పని లేదు కదా. ఉడకబెట్టిన పప్పు వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకున్నా. నేను పచ్చిమిర్చి కారం వేసినా కదా ఫస్టే, అందుకని వేరే కారం ఏం వేయలేదు. ఆల్రెడీ దొండకాయ కూరలు కూడా కారం ఉంటుంది. ఇక పైనుంచి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే పప్పుని మంచిగా ఉడకనిచ్చిన. 5 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా మంచిగా ఇప్పుడు మనకు ఫ్రెష్గా దొండకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇక వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా చలికూరలు మిగులుతాయి కదా, పడేయకుండా చలికూరలు తింటున్నాం అనే ఫీలింగ్ లేకుండా ఇట్లా అయితే మంచిగా పప్పు వండుకోర్రి. ఇక నా వంట అయితే అయిపోయింది ఇవాళకి. విషయం పంపించి ఇంటికి వండి పప్పు ఒక్కటి వండినా. ఇక వండగానే నా బిడ్డను తీసుకొచ్చే టైం అయింది. ఇక మళ్ళీ ఫాస్ట్గా పప్పు ఊడ్చి వెంటనే స్కూల్ దగ్గరికి అయితే వచ్చిన తీసుకుపోవడానికి. ఎగ్జామ్ ఎట్లా రాసినావు? ఒక్కటన్నా మిస్టేక్ అయిందా? నిజంగా చెప్పు. నిజంగా పోలేదా? ఏమేమి వచ్చినాయి ఎగ్జామ్లో? బ్యాక్వర్డ్ కౌంటింగ్, వాట్ కమ్స్ బిఫోర్, ఏమొచ్చింది? ఓకే. ఫార్వర్డ్ కౌంటింగ్ ఓకే. వాట్ కమ్స్ ఆఫ్టర్ ఓకే. టిక్ అండ్ క్రాస్ దేనికి? 20 స్పెల్లింగ్స్ అవి రాయమని రాయాలి. కొంచెమే అంటే ఎన్ని? 4 ఎందుకు వచ్చినాయి? ఎక్కువ రాలే. సరే. 4లో ఎన్ని వచ్చినాయి? ఏమేమి రాసినా 4లో? కాదు, ఇప్పుడు రైట్ ఇన్ వర్డ్స్ ఉంది కదా, దాంట్లో ఏమేమి స్పెల్లింగ్ రాసినావు? 82 స్పెల్లింగ్ ఏంటిది? 80. నెక్స్ట్ ఏమొచ్చింది? 91 స్పెల్లింగ్ ఏంటిది? 91 ఓకే. నా బిడ్డకు సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 8:30కు పోయింది, 10 గంటలకు వచ్చింది. ఇక రాగానే అన్నం పెట్టంటే అన్నం పెట్టినాక ఆమె పెట్టిన అన్నం తినేసింది. అలా తమ్ముడు కొంచెం అన్నం వదిలేస్తే, మమ్మీ నేను తమ్ముడు వదిలేసిన అన్నం అయితే నేను కంప్లీట్ చేస్తా అంటే, సరే బిడ్డ నీకు ఆకలి అయితే తిను అని నేను చెప్పిన. 2 బుక్కలు తిన్నది. తినగానే ఏమనిపించింది అంటే దానికి కడుపు నిండింది. మళ్ళీ నేను అన్నం తింటాన్నా, మళ్ళీ మమ్మీ ఏమో తిను అని చెప్పింది, ఇప్పుడు వద్దంటే మమ్మీ తిడుతుంది అని చెప్పి ఇక తెలివిగా ఏం చేసిందంటే నా కాడితే వచ్చి, మమ్మీ నువ్వు నేను ఇద్దరం తిందాం అని చెప్పేసి తను ఒక బుక్క తింటుంది, నాకు ఒక బుక్క పెడుతుంది. ఇక్కడ నేను ఏదో సీరియస్గా ఏం చదువుతలేనండి. మా విషుకి అయితే ఎగ్జామ్స్కి నేను క్వశ్చన్ పేపర్ అయితే రెడీ చేస్తున్నాను. తనకి సెమిస్టర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, ఇంట్లో ఒక 4-5 సార్లు అయితే ప్రాక్టీస్ చేపిస్తా. అందుకని ఆమె ఒక పక్కన రాసుకుంటుంది అన్నం తిన్నాక. నేనేమో ఆమె రాసేలోపే మళ్ళీ క్వశ్చన్ పేపర్ అయితే ఇంకోటి రెడీ చేస్తా. నాకు అనిపిస్తుంది కదా మా విషయం చదివిస్తుంటే నేను కూడా మంచి చదువుకొని ఉంటే ఇట్లా నేను టీచర్ అయ్యి ఇట్లా ఎల్కేజీ యూకేజీ నర్సరీ వాళ్ళకన్నా చదువు చెప్పుకునేదాన్ని. నేను అది కూడా చేయలేకపోయినా అని చెప్పేసి మా విషయం చూస్తే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేనే ఒక టీచర్ లాగా చదివిస్తున్నాను నా బిడ్డని. నేను టీచర్ అయితే తప్పేముంది చెప్పండి. కాకపోతే నా చదువు అయితే కంప్లీట్ కాలే, అది అట్లనే ఉంది. ఇక నేను ఇట్లనే ఉన్నా. ఇక మా విషయకు మంచిగా చదివిపించిన ఒక గంట సేపు. ఆ తర్వాత మొన్న కొబ్బరికాయ కొట్టిన వినాయక చవితి రోజు ఆ కొబ్బరిని నేను కొబ్బరి చట్నీ చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ వస్తున్నాయి ఈ 5-6 రోజుల నుంచి. ఇక నాకు అనిపించింది కదా మా పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి, మా సార్ ఏమో 10:30కి ఇంటికి వస్తాడు. ఇక వాళ్ళకి దోశ వేసి కొబ్బరి చట్నీ చేసి పెట్టేదానికన్నా ఇక పిల్లలకు హెల్తీగా లడ్డూలు చేస్తే మంచిదని చెప్పేసి ఫస్ట్ అయితే బెల్లం ఉంటుంది కదా గట్టిగా షాక్తో ఇట్లా సగం చిన్నగా ఇట్లా పొడిలాగా చేసిన. ఇక కొబ్బరిని కట్ చేసుకున్న తర్వాత ఇక ఆల్మండ్స్, తర్వాత జీడిపప్పు, కిస్మిస్లు కూడా కట్ చేసిన. ఎందుకంటే మా పిల్లలు కిస్మిస్లు నోటికి తగిలితే తీసేస్తారు, పెద్దగా ఉంటే. మరి చిన్నగా ఉంటే తీసేయలేరు కదా, అందుకే అట్లా కట్ చేసిన. ఇక ఇవన్నీ కట్ చేసుకున్నా కదా, ఇప్పుడు మంచిగా రవ్వ లడ్డుల్లో పచ్చి కొబ్బరి వేసి మంచిగా లడ్డూలు అయితే చేసి వాళ్ళకి ఇస్తా.
ఇక నేను కిచెన్లోకి పోతున్నా కదా, పోయేలోపు ఇగో మా కన్నయ్య అన్నం తింటుండ్రు. వచ్చి అయితే మీ అందరికీ హాయ్ చెప్తుండ్రు. మీరు కూడా ఒకసారి మా కన్నయ్యకి హాయ్ చెప్పుర్రి. ఇక లడ్డు చేయడానికైతే కిచెన్లోకి వచ్చిన. ఇందాక కొబ్బరి ముక్కల్ని ఎందుకు చిన్నగా కట్ చేసుకున్నానో ఎవరన్నా చెప్తారా? నాకు అసలే బద్ధకం ఎక్కువ కదా. మనం లడ్డూలలో కొబ్బరి పొడి వేస్తాం. కొబ్బరి పొడి వేయాలంటే ఫస్ట్ కొబ్బరిని మంచిగా తురుముకోవాలి కదా. నాకేమో చేత కాదా, నాకు బద్ధకం ఎక్కువ ఉంటుంది. ఇక అందుకే ఇక చిన్న చిన్న ముక్కలు కోసి మిక్సీలో వేసుకొని ఆపుకుంటా మిక్సీ పడితే కొంచెం అది తురుముకున్నట్టే అవుతుంది. మనం మిక్సీ పట్టాలని చెప్పేసి ఒకటేసారి మధ్యలో చూడకుండా అట్లనే పట్టినాం అనుకో, అది మొత్తం లడ్డులాగా దాంట్లోనే అయిపోతుంది. ఇక చూస్తుంటారా ఇట్లా మంచిగా కొబ్బరి పౌడర్ అయితే ఇట్లా బర్గాగా మిక్సీ పట్టుకున్న. ఇక ఇప్పుడైతే దాన్ని పక్కన పెట్టి ఇక మనం లడ్డూలు చేయాలి. ఫస్ట్ అయితే మిక్సీ ఆ నుంచి తీసేసిన. ఇక నా దగ్గర బెల్లము కొంచెమే ఉందన్నమాట. ఆ బెల్లాన్ని ఒక్కసారి గొంచుకుంటే ఎంత రవ్వ తీసుకోవాలనేది నాకు అర్థం అవుతుంది కదా. అందుకే ఒక కప్పు తీసుకొని ఆ కప్పులో బెల్లం వేసుకున్నా. కరెక్ట్ అయితే ఒక కప్పు ఉంది. ఇక దీన్ని కూడా ఒక గిన్నెలో వేసుకుంటున్నా, ఎందుకంటే మన రవ్వ కూడా దాంతోనే తీసుకోవాలి కదా. అందుకని ఈలోపు ఏం చేసిన అంటే బెల్లం కరిగిద్దామని చెప్పేసి ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఇంత బెల్లం వేసిన. అదే అండి 1 కప్పు బెల్లం వేసుకొని దానికి 1/2 కప్పు నీళ్ళు పోసి ఇప్పుడు దీన్ని కొంచెం మనం కరిగించుకుందాం. గ్యాస్ మీద పెట్టి నేనైతే వేరే పక్క హీటర్ మీద పెట్టిన. ఇక హీటర్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని చూస్తుండ్రు కదా, నెయ్యి ఎంత మంచిగా లైట్ ఎల్లో కలర్ కనిపిస్తుందో. ఈ నెయ్యి నేను ఇంట్లోనే చేసిన. చూస్తుండ్రు కలర్ ఎంత మంచిగా ఉంటుందో, ఆవు నెయ్యి అనమాట. నాకైతే ఇది ఒక్కటి మంచిగా అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం చేసిన వాటిని అయ్యో ఇది నేను చేసినా ఇంత బాగా వచ్చిందా అని చెప్పేసి మనం నమ్మలేం కదా. అట్లా ఈ నెయ్యి విషయంలో కూడా అంతే. ఇక నెయ్యి వేడైన తర్వాత ఇందాక కట్ చేసుకున్నా కదా ఆల్మండు, తర్వాత క్యాష్యూస్, కొంచెం కిస్మిస్, ఇవన్నీ నెయ్యిలో వేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక ఇట్లా ఎర్రగా ఉండాలి. మరీ మాడిపోయినాయి అనుకో వీటి టేస్ట్ కూడా పోతుంది, మళ్ళీ తినబుద్ధి కాదు. కొంచెం ఎర్రగా అయినాయి. ఇప్పుడైతే మళ్ళీ ప్లేట్లోకి తీసుకున్నా. ఇప్పుడు ఒక కప్పు అయితే రవ్వ తీసుకున్నా. చూస్తున్నారు కానీ ఎంత మస్తు వేసినా. ఇక రవ్వను కూడా చిన్నగా అటు ఇటు కలుపుతూ అయితే ఒక 10 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను మీకు 10 నిమిషాలు అని చెప్పేసి 1 నిమిషం చూపించిన. 1 నిమిషం తర్వాత ఇందాక కొబ్బరి పొడి ఉండే కదా అది కూడా వేసుకుంటున్నా. అది కూడా కరెక్ట్ 1 కప్ అయింది. అటు ఇటు మనకి ఎక్కువ అయితే కూడా వేసుకోవచ్చు, ఇంట్లోనే చేస్తున్నాం కదా. మరి మిగిలితే ఏం చేస్తాను చెప్పండి. ఇక కొబ్బరి పొడి వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కలుపుకుంటా ఒక 10 నిమిషాలు చేసుకోవాలి. ఎట్లా అంటే రవ్వ కొబ్బరి అంతా కలిసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక కమ్మటి వాసన వస్తుంది. ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఇందాక బెల్లం కరిగించుకున్నా కదా, మళ్ళీ జాలీలో అయితే వడపోసుకుంటున్నా. ఎందుకు ఇట్లా అంటే బెల్లము మనకు చెరుకుతో తయారవుతుంది కదా, చెత్త అవన్నీ కూడా సగం పడి ఉంటాయి. అందుకే ఒకసారి ఇట్లా వడపోసుకుంటే మంచిది. ఇప్పుడు ఇక ఈ బెల్లం పానకంని మంచిగా కొంచెం అయితే కలుపుకుంటూ కొంచెం చిక్కగా అయ్యేదాకా కలుపుకోవాలి. కొంచెం అంటే అది వేర్లు 2 అతుక్కునేలా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇక రవ్వ కొబ్బరి ఫ్రై చేసుకున్నాం కదా, ఇక బెల్లం లేచి అటు ఇటు 1 నిమిషం కలుపుకోక ముందుకే ఇగో ఇదంతా ఇట్లా దగ్గర అయిపోతుంది. ఇక దీన్ని ఏం చేయాలంటే మనం మంచిగా కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇందాక రెడీ చేసుకున్నాం కదా కిస్మిస్లు, క్యాషు ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నేనైతే హీటర్ ఆఫ్ చేసిన, ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయితే లడ్డు చేయడం రాదు కదా. ఇక చూసిండ్రా ఇట్లా అంతా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా ఉంచుకొని లడ్డూలు చేసుకుంటే మన రవ్వ లడ్డూలు అయితే తయారైపోతాయి. ఇక చూసిండ్రా ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిపోయింది. ఇక లడ్డూలు చేస్తున్నా. మళ్ళీ కిచెన్లో నిలబడి చేస్తే నా కాళ్ళన్నీ గుంజుతాయి అని చెప్పేసి ఇట్లా కూర్చొని ఇక్కడ హాల్లోకి వచ్చి అయితే నా రవ్వ లడ్డూలు అయితే చేసుకుంటున్నా. నేను చేసేటప్పుడు నా పిల్లలు ఇద్దరు నా పక్కనే ఉండరు, కానీ నేను వాళ్ళని చూపిలే. మా మమ్మీ లడ్డు చేస్తుంది, నేను ఎప్పుడు తినాలని చెప్పేసి నా పిల్లలు అయితే వెయిట్ చేస్తుండ్రు. ఇక ఫస్ట్ ఏం చేసిన అంటే ఒక లడ్డు చేసి దాంట్లో సగం నేను తిని ఆ తర్వాత పిల్లలకి ఇచ్చిన. ఏదైనా సరే చేయగానే వెంటనే నేను పిల్లలకు పెట్టాను. ఇట్లా అయితే అన్ని లడ్డూలు అయితే మంచిగా చేసుకున్నా. మా పిల్లలకు ఒక 5-6 రోజుల్లో హెల్తీగా అయితే ఈ రవ్వ లడ్డూలు అయితే తింటారు. మీ ఇంట్లో కూడా సరే ఏమైనా ఖరాబ్ అయ్యే ఉంటే ఏం చేయాలో ఆలోచన చేసి ఖరాబ్ చేసుకోకుండా ఏదో ఒకటి చేసి పిల్లలకు పెట్టుర్రి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టుర్రి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.